మనం సాధారణంగా చాలా వాటికి అడిక్ట్ అవుతూ ఉంటాం. ఫుడ్, వైన్, స్మోకింగ్ మరియు సరికొత్తగా స్మార్ట్ గ్యాడ్జెట్స్ కి కూడా. ఏదైనా సరే అతిగా వాడితే, మితిమీరితేనే సమస్యగా మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో మనుషులు సరికొత్త పద్ధతులకు బానిసలవుతున్నారు. అవి మనకు ఉపయోగకరమైనవే అయినా కూడా శృతి మించితే సమస్యల్లో పడతాం. ఇప్పుడు మనం ఒక కొత్త విషయం గురించి చర్చిద్దాం. అదే డిజిటల్ మినిమలిజం. అంటే రోజురోజుకు సరికొత్తగా ఆవిష్కరించబడుతున్న టెక్నాలజీని మనం మన డైలీ రొటీన్ గా వాడేస్తున్నాం. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ మొదలగు చాలా వినూత్నమైన పరికరాల ద్వారా ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అయినా దాన్ని ఎవరూ పట్టించుకోరు ఈ మాయలో పడి. అదేంటంటే, ఈ ప్రపంచంతో కనెక్షన్ ఎందుకు? దానివల్ల ఉపయోగమేంటి? వీటికి సరైన సమాధానాలు కేవలం కొద్దిమంది మాత్రమే ఇవ్వగలరు. వాళ్లే సక్సెస్ఫుల్ పీపుల్. మిగతా వాళ్ళంతా కేవలం బోర్డమ్ని దూరం చేసుకోవడానికో లేదా కాలయాపనకో టెక్నాలజీని వాడుతాం. ఈ అడిక్షన్ ఎంత పెద్ద సమస్య అంటే కనీసం దాన్ని మనం ఊహించను కూడా ఊహించలేం. సృజనాత్మకతను కోల్పోతాం, కాన్షియస్ ని కోల్పోతాం, బ్రతుకుతున్న జాంబీస్ లాగా మారిపోతాం. నిజానికి అది మంచిది కాదు. టెక్నాలజీని ఎంతవరకు వాడాలో ఆ లిమిట్స్ మనకు తెలిసుండాలి. ఆ స్పృహ కూడా ఉండాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దేనికి బానిస అవ్వకుండా చూసుకోవాలి. నిజానికి ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఫోన్ అడిక్షన్, ఇంటర్నెట్ అడిక్షన్, ఎప్పుడూ ఆన్లైన్లో ఉంటూ పనికి మాలినవన్నీ చూస్తూ టైంని వేస్ట్ చేయడం లాంటివి. కానీ ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, ప్రాక్టీస్ టు అడాప్ట్. మనం మన అలవాట్లను ప్రశ్నించుకోవాలి. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ మనలో ఉండాలి. మన అలవాట్లే మన వ్యక్తిత్వానికి బేసిక్స్ కాబట్టి మనకి వాటిపై అవగాహన ఉండాలి. ఏదైనా ఒక పనిని అలవాటుగా మార్చుకోవాలంటే 21 days చాలు అని ఒక ఫిలాసఫీ చెబుతుంది. ఈ టెక్నాలజీ, కొత్త అప్లికేషన్స్, కొత్త మొబైల్ ఫోన్స్ ఇవన్నీ మనల్ని ఇట్లే అట్రాక్ట్ చేస్తాయి. పెద్ద పెద్ద కంపెనీలు మనల్ని వాళ్ళ యూజర్స్ గా మార్చుకోవడానికి చాలా డబ్బులను ఇన్వెస్ట్ చేస్తాయి. మనం చాలా ఈజీగా వాళ్లకు రాబడులను ఇస్తుంటాం. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మన జీవితాలని గడిపేస్తుంటాం. అందుకే ఒకసారి ఆలోచించాలి. మన పుట్టుకతో ఉన్న మంచి అలవాట్లను సైతం మార్చేయగల ఈ అలవాటును మార్చుకోవాలి. లేదంటే మనమంటూ ఏంటో తెలియకుండా పోతుంది. నిద్ర లేవగానే సూర్యుడిని చూడకుండా సెల్ ఫోన్ చూస్తుంటాం. వాష్రూంలోకి ఫోన్ తీసుకువెళ్తూ ఉంటాం. ఇలా చాలా టెక్నాలజీ ఆఫీసుల నుంచి ఇంట్లోకి, ఇంటి నుంచి నేరుగా మన ఒంట్లోకి వచ్చేస్తోంది. మనలో ఒక బాడీలో ఒక పార్ట్ లాగా మారిపోతోంది. దాన్ని మనం కంట్రోల్ చేయగలం, చేస్తాం కూడా. నంబర్ 2, స్పెండ్ టైమ్ అలోన్. ఒంటరి సమయాన్ని గడపాలి. అవును, నిజమే. ఎందుకంటే ఒంటరి సమయం మన ఫోకస్ కి అల్టిమేట్ గైడ్ లాంటిది. ఆ సమయం మనల్ని నిదానులుగా చేస్తుంది, ఆలోచింపజేస్తుంది. డిజిటల్ అడిక్షన్ కు దూరంగా ఉండాలి అంటే ఇంకో బెస్ట్ వే నీతో నువ్వు ఒంటరిగా సమయం గడపడం. ఇలా చేయడం వలన కాన్షియస్నెస్ నిన్ను క్వశ్చన్ చేస్తుంది, ప్రొడక్టివ్ వర్క్ చేసేలా సాయం చేస్తుంది. ఇంకా సమయం దొరికినప్పుడల్లా ఫోన్ పట్టకుండా కాసేపు రిలాక్స్డ్ గా ఉంటూ ఫోన్ని ఇంట్లో పెట్టేసి సరదాగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ బయటకు వెళ్ళిరండి. దారిలో వెళ్తున్నప్పుడు జరిగే ఎన్నో సంఘటనల ద్వారా మనం చాలా నేర్చుకుంటాం. ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. నూతన లక్ష్యాలను నిర్ణయించుకోండి. భవిష్యత్తు ప్రణాళికలను తయారు చేసుకోండి. మీలో ఏమైనా సమస్యలు ఉంటే పరీక్షించుకోండి. పూర్తిగా కాకపోయినా కొంచెం కొంచెంగా ఈ అడిక్షన్ ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఎంత పెద్ద గమ్యమైనా మొదలయ్యేది ఒక్క అడుగుతోనే కదా. నంబర్ 3, థింక్ ఇన్ వాల్యూ. మిత్రమా, మనం రోజువారీగా ఉపయోగించే మొబైల్ అప్లికేషన్స్ మరియు వీడియో గేమ్స్ మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మనం దేనికోసం మన విలువైన సమయాన్ని ఖర్చు పెడుతున్నామని. బోర్డమ్ ని దూరం చేసుకోవడానికి 24 hours ఫనంగా పెడుతున్నామా, లేదా ఇంకేంటి? కనీసం ఒక్క రోజైనా క్రియేటివ్ గా ఏదైనా ఆలోచిస్తున్నామా? ఒక్కటైనా సొంతంగా కనిపెడుతున్నామా? కనీసం ఏదైనా నేర్చుకుంటున్నామా? నేర్చుకున్నది దేనికైనా ఉపయోగిస్తున్నామా అని పరీక్షించుకుందాం. మన మొబైల్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మన మొబైల్లో ఫేస్బుక్ ఉంటుంది, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. దాన్ని పట్టించుకుంటాం. కానీ అందులోనే నోట్స్ కూడా ఉంటుంది. మన ఆలోచనలు మరియు ఏవైనా సడన్ గా వచ్చిన ఐడియాస్ ని నోట్ చేసుకుని రిమైండ్ చేసుకోవడానికి ఆ నోట్ పనికొస్తుంది. కానీ మనం దాన్ని ఎక్కువగా వాడం. మన ఫోకస్ అంతా వేరే వాటిపైన ఉంటుంది కదా. అందుకే ఒకసారి ఆలోచిద్దాం.
వీలైతే దీనికి పరిష్కారంగా మన మొబైల్ని చూడాలనిపించిన ప్రతిసారి దాన్ని కంట్రోల్ చేసుకుని మొబైల్ చూడకుండా ఏదైనా బుక్ లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చే థింగ్స్ ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. మనం కూడా ఈ అడిక్షన్ నుంచి బయటపడవచ్చు దీన్ని పాటిస్తే. అందుకే ఓసారి ట్రై చేద్దాం. నంబర్ 4, మన సామర్థ్యాన్ని మనం పరీక్షించుకోవాలి. మనిషి సామర్థ్యం ఎంత అంటే భూమి మీద ఉన్న అన్ని జంతువుల కంటే విలువైనది. అందుకే మనం నాగరికతను సరికొత్త పద్ధతులలో ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నాం. మనం మన ఆలోచనల్ని అదుపు చేసుకోవాలి. మన పూర్తి సామర్థ్యంపై దృష్టి పెట్టాలి. ఏదైతే నీకు ఆసక్తి కలిగిస్తుందో దాని మీద పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. మన సామర్థ్యం ఏంటో మనకు పూర్తిగా అవగాహన కలిగేలా ప్రయత్నం చేయాలి. ఒక్కసారి అనుకుంటే ఏదైనా చేయగలం, నేర్చుకోగలం. అదంతా మన శ్రద్ధ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఒక ప్రొడక్టివ్ వర్క్ చేద్దాం. అది మనకు నాలెడ్జ్ లేదా డబ్బులు ఇవ్వాలి. మనం ఏదో ఒక దాన్ని సంపాదించాలి. దానికి మన కష్టాన్ని ఖర్చు పెడదాం. బుక్స్ చదివి నాలెడ్జ్ ని పెంచుకుందాం. కవిత్వం రాయడానికి ప్రయత్నిద్దాం. క్రియేటివ్ గా ఏదైనా కనుగొందాం. మొబైల్ మరియు డిజిటల్ వాడకం తగ్గిస్తూ మన పని సమయాన్ని పెంచుకుంటూ పోదాం. ఖచ్చితంగా మార్పు సంభవిస్తుంది. నంబర్ 5, రికవరీ. మాక్సిమం మనం పాటించబోతున్న ఇందాక చెప్పుకున్న రూల్స్ అన్నీ మనకు ఎంతో ఉపయోగకరం. రోజు మనం వాటిని పాటిస్తే డెఫినెట్ గా మనలో మార్పును కనుగొంటాం. ఈ రోజుల్లో ఈ డిజిటల్ అడిక్షన్ వల్ల మనం చాలా కోల్పోతున్నాం అని మనం గుర్తించాలి. కుటుంబం, స్నేహితులు, అనుబంధాలు, బంధాలు, ఆప్యాయతలు ఇలా ఎన్నో కోల్పోతున్నాం. మనుషులను కలిపే, మనసుల్ని ఒక్కటి చేసే చాలా సూక్ష్మమైన విషయాలకు మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. కేవలం ఈ అడిక్షన్ వల్ల. మన జీవితాలలో మానవ సంబంధాల పాత్ర చాలా కీలకమైనది. డిజిటల్ అడిక్షన్ వల్ల దాన్ని కోల్పోకుండా కలిసికట్టుగా కృషి చేయాలి. మిత్రమా, మన రోజువారీ జీవితంలో మన మొబైల్ కోసం లేదా ఏ ఇతర సాంకేతిక పరికరాల కోసం ఉపయోగించిన సమయం అంతా కలిపితే మన సగ జీవితకాలం అయిపోతుంది. అంటే అదంతా వృధా అన్నమాట. అందుకే ఇలాంటి అడిక్షన్ కు మనం దూరంగా ఉండాలి. లేదంటే చాలా నష్టపోతాం. డిజిటల్ మినిమలిజంలో 3 ముఖ్యమైన రూల్స్ ఏంటంటే సాంకేతికతను అనగా టెక్నాలజీని ప్రయోజనాల కోసం వాడాలి. అంతేగాని అది మన అలవాటుగా మారకూడదు. టెక్నాలజీని ఉపయోగిస్తూ దేన్నైనా సంపాదించగలం. అది నాలెడ్జ్ అయినా కావచ్చు, డబ్బు సంపాదించడానికైనా కావచ్చు. కాలయాపనకు దాన్ని వాడడం వృధా. టెక్నాలజీ వల్ల విలువైన మనుషుల్ని దూరం చేసుకోకూడదు. మనసులను దగ్గర చేసుకోవాలంటే టెక్నాలజీకి దూరంగా ఉండాలి. మినిమలైజేషన్ ఈజ్ ఎ టూల్ టు ఎలిమినేట్ లైఫ్స్ ఎక్సెస్. ఫోకస్ ఆన్ ద ఎసెన్షియల్స్ అండ్ ఫైండ్ హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్ అండ్ ఫ్రీడమ్.